ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్షివం బ్లాగ్. సో ఈ రోజు వీడియో ఏంటంటే మా ఇంటి దగ్గర కేసీఆర్ ఇచ్చిన 2 BHK ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉందో చూసేద్దాం రండి. నేనైతే మా ఇంటి నుండి స్టార్ట్ అయిపోయాను. దారిలో వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్గా ఉంది. అయితే మా పిన్ని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వచ్చింది, వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఈ ఏరియా పేరునైతే కేటీఆర్ నగర్ అని అంటారు. చాలా ఏరియాస్లో అపార్ట్మెంట్ టైప్ అయితే ఇచ్చారు, కానీ ఇక్కడ మాత్రం ఇండిపెండెంట్ హౌస్ అయితే ఇచ్చారు. చూడండి బయట నుండి ఇల్లు అయితే ఎంత బాగుందో. ఇంటి ముందు కొంచెం ప్లేస్ అయితే ఇచ్చారు మొక్కలలా పెట్టుకోవడానికి. ఇదైతే ఒక పెద్ద హాల్ అయితే ఇచ్చారు, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదైతే చిన్న కిచెన్ ఇచ్చారు. మా పిన్ని అయితే ఇలా సెట్ చేసుకుంది. యాక్చువల్లీ 2 BHK కాబట్టి ఇదొక ఫస్ట్ బెడ్రూమ్. పూజ గది అయితే కింద పెట్టింది మా పిన్ని. ఇంటి బయట ఇదొక ప్లేస్ అయితే ఇచ్చారు చిన్న చిన్న మొక్కలు అలా పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను రండి. ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇదేమో వాష్రూమ్. యాక్చువల్లీ 2 ఉంటాయి కదా, ఇది ఒకటి హాల్లో ఉంది, ఒకటేమో చిన్న బెడ్రూమ్లో ఉంది. ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాను చూడండి. పైనుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ మొత్తం 660 ఇండ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ని అయితే స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఆ రాయి చూడండి, దాన్ని అయితే సక్కన్ రాయి అని అంటారు. ఇక్కడ ఉన్న అన్ని ఇండ్లు ఇండిపెండెంట్ హౌస్ ఇల్లే. ఇండిపెండెంట్ హౌస్కి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఎక్స్ట్రా ఏమైనా రూమ్స్ కావాలంటే పైన కట్టుకోవచ్చు. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. లక్కీగా మా పిన్ని వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఇంత పెద్ద ప్లే గ్రౌండ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్ అలా ఉంటే చేసుకోవచ్చు అండ్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇక్కడే కేటీఆర్ గారు అయితే ఇనాగ్రేషన్ చేశారు. మాకైతే చాలా బాగా నచ్చింది. అన్ని విధాలుగా ఇక్కడ మంచి ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేశారు. మా ఇంటి దగ్గర ఇండ్లు అయితే ఇలా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.